దక్షిణ భారతదేశంలో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలనే ప్రజలు ఎక్కువగా ఆదరిస్తారు. వారికే ప్రభుత్వాన్ని కట్టబెడతారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీలకి ఇప్పట్లో ప్రభుత్వం కానీ వాటి ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం కానీ లేదు. అయితే ప్రాంతీయ పార్టీలైనటువంటి తెలుగుదేశం, వైసీపీ ఎక్కువగా జాతీయ పార్టీలు వెంట పడుతున్నాయి. ప్రత్యక్షంగా తెలుగుదేశం వెళ్తే పరోక్షంగా వైసీపీ వెళ్తుంది. అసలు ఓటు బ్యాంకు లేనటువంటి జాతీయ పార్టీల దగ్గరికి ఎందుకు వెళ్లాల్సినంత అవసరం ఉంది? వీళ్ళ స్వప్రయోజనాల కోసమా, వీళ్ళ లబ్ధి కోసమా, వీళ్ళ కేసులు బయటకు రాకుండా వీళ్ళు క్షేమంగా ఉండడం కోసమా, లేదా ప్రజల అవసరాలు తీర్చడం కోసం వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారా అనేది ప్రశ్నార్థకం. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ ఎంత మోసం చేసిందో, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి బీజేపీ కూడా అంతే మోసం చేసింది. 2014లో ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పినప్పుడు తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ ఆ హామీ నెరవేర్చలేదు. ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పింది కానీ అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసి కేంద్రానికి వ్యతిరేకంగా దిగి 2019లో ఏ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయారు. అదే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రత్యేక హోదాన్నే ఎజెండాగా తీసుకొని ఎన్నికల బరిలో దిగి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, కేంద్రంతో పోరాడతాను, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి గెలిచారు. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రం ముందల లొంగిపోయారు. ఈ రెండు పరిణామాలు మనకి ఎటువంటి లాభం చేకూర్చలేదు. ఇందులో లాభం పొందిందల్లా ఎవరంటే రాజకీయ నాయకులు ఇద్దరు మాత్రమే. మనం ఈ విషయాన్ని క్షుణ్ణంగా గమనించి ఓటు వేయాలి. అయితే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. పరోక్షంగా జగన్ కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారు, అదే పొత్తు పెట్టుకుంటున్నారు. అఫీషియల్గా చెప్పనప్పటికీ, అభ్యర్థులను ప్రకటించినప్పటికీ జగన్ మోడీ వెనకాలే ఉన్నారు. మోడీ జగన్కి సపోర్ట్ చేస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన పరిణామాలన్నీ మనకి తెలియజేస్తాయి.